చీచి నా దరిద్రం ఏంది నా వెనకాలే పడ్డట్టే ఉంది. మొత్తం అయితే నైట్ అయితే ఇడ్లీ రవ్వ అనుకొని ఉప్మా రవ్వ అయితే నానబెట్టిన, అదైతే మొత్తం మెత్తగా అయిపోయింది. ఉప్మా రవ్వ చేసుకోవడానికి కూడా రాదు, ఏం రాదు. పొద్దుగాలైతే లేచి మిక్సీ పట్టుకుందామని లేవగానే అయితే మొత్తం అయితే మెత్తగా అయిపోయింది. దాంతో ఏం చేయాలా అనుకుంటే మళ్ళీ ఉడియాలానే వేసేద్దామని మొత్తం అయితే నీళ్ళు పెట్టి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెము కలోంజి మళ్ళీ ఓమా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే మరగని వాళ్ళు మంచిగా మరిగిన తర్వాత అయితే అది పేస్ట్ అయితే తెచ్చి ఉప్మా రవ్వ పేస్ట్ అయితే దీంట్లో వేసేసిన. అది మొత్తం పేస్ట్ లానే అయిపోయింది. మొత్తం అయితే మెత్తగా అయిపోయింది. నైట్ మొత్తం నానబెట్టినా కదా, అందుకే అంతే అలా అయిపోయినట్టుంది. మొత్తం అయితే మీకైతే ఎప్పుడైనా ఇలా జరిగితే తప్పకుండా కమెంట్ చేయండి. నా దరిద్రానికి మాత్రం నాకు ఏదైనా పని ఉన్నప్పుడే ఇలా జరుగుతాయి అన్నీ, కానీ మీతో అయినా ఎప్పుడు ఇలా అయితే కమెంట్లో తప్పకుండా చెప్పండి. దాని తర్వాత అయితే ఒడియాలు వస్తాయో లేదో నాకైతే తెలియదు, కానీ వేయడానికైతే వేసినా కానీ పిండి వేస్ట్ అవ్వద్దని, నాకైతే పిండి వేస్ట్ ఎందుకు పడేయాలబ్బా అని పానం అయితే కలకల్లాడుతుంది. అందుకైతే మొత్తం ఒడియాలానే వేసేద్దామని మొత్తం పిండి మొత్తం అయితే దగ్గర అయిపోవాలి. దగ్గర అయిపోయిన తర్వాత అయితే స్టవ్ బంద్ చేసేసి నేనైతే ఎండలో వేసేసిన. కొంచెం అయితే ఆరుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను.